ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివెయ్యను. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొద్దకు వస్తే అక్కరలుండవు, కొరతలుండవు, కష్టాలుండవు, శ్రమలుండవు, శోధనలుండవు, దుఃఖం అసలే ఉండదు అని చాలామంది అనుకుంటారు. ప్రియ విశ్వాసి, దేవునిని సేవించినప్పటికీ మనకి కష్టాలొస్తాయండి, బాధలు కలుగుతాయి, శ్రమలొస్తాయి, దుఃఖించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అయితే వాటన్నిటిని జయించే శక్తి ఆ దేవుడు మనకిస్తాడు. వాటిని తట్టుకుని నిలబడే కృపనిస్తాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు చాలామంది దేవుని యొద్దకు రావాలంటేనే భయపడుతున్నారు. వాక్యం చదవాలి, పదే పదే ప్రార్థించాలి, చర్చికి వెళ్ళాలి, లోకానుసారంగా జీవించకూడదు, పాపం చెయ్యకూడదు, పరిశుద్ధంగా బ్రతకాలి, ఓపిక, విశ్వాసం, నిరీక్షణ ఉండాలి. అమ్మో, ఇవన్నీ నా వల్ల కాదు, ఈ విధంగా ఉండడం నాకు చాలా కష్టం అని దేవుని యొద్దకు రాకుండా ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా వాటిని తట్టుకుంటున్నారు. కానీ వాటన్నిటిని తొలగించే యేసయ్య వైపు మాత్రం చూడని వారిగా ఉంటున్నారండి చాలామంది. ఆయనను ఆశ్రయించక వారి హృదయాలను కఠినం చేసుకునేవారుంటున్నారు. ప్రియ విశ్వాసి, ఈనాడు మనం చూస్తూనే ఉన్నాము. దేవునిని వెంబడించే వారి జీవితం, వారి కుటుంబం ఎలా ఉందో, వారి పిల్లలు ఎంతగా దీవించబడ్డారో, అలాగే దేవుని యొద్దకు రాని వారి కుటుంబాలను కూడా, వారి జీవితాలను కూడా మనం చూస్తున్నాము. ఎంతగా దుఃఖంలో, బాధలతో బ్రతుకుతున్నారో కదా. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోక జీవితం మనకు శాశ్వతం కాదండి. మన చదువులు, మనం చేసే ఉద్యోగాలు, మనం కలిగినటువంటి గృహము, మన పిల్లలు, మన యొక్క తల్లిదండ్రులు, మనం కలిగినటువంటివేవి శాశ్వత కాలం వరకు మనతో ఉండవు, చివరి వరకు మనతో రావు. ఈ రోజున్న వారు రేపు కనుమరుగవుతున్నారు. మన జీవితం ఏపాటిదండి? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటది. మనకు శాశ్వత రాజ్యం పరలోకంలో ఉంది. యుగ యుగాలు సంతోషం, ఆకలి వెయ్యదు, దాహమవ్వదు, దుఃఖముండదు, శ్రమలుండవు, శోధనలు రావు, భయాలు ఉండవు. దేవునిని ఆరాధిస్తూ యుగ యుగాలు ఆయనతో రాజ్యమేలుతాము. మరి దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే యేసు ప్రభువే దానికి మార్గము. దేవుని యొద్దకు వచ్చి ఆయనకు నచ్చినట్లు పరిశుద్ధంగా జీవిస్తే నిన్ను ఆ దేవుని రాజ్యంలో చేర్చుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినములలో నీకిష్టమొచ్చినట్లుగా ఆయన చిత్త ప్రకారం చెయ్యక నీ మనసుకు నచ్చినట్లు చేస్తూ జీవించావేమో, ఎన్నో నష్టాలను, బాధలను భరించావేమో, ఎంతో దుఃఖంతో నీ దినములను అతి కష్టంగా గడుపుతూ వచ్చావేమో. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు మాట వినకుండా దారి తప్పిపోయిన సమయాలు, శత్రువుల వేధింపులు, ఉద్యోగంలో వ్యతిరేకతలు, పనులలో అపజయాలు, ప్రయత్నాలు విఫలమైన సందర్భాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెబుతూ పోతే ఎన్నో బాధలను భరించావేమో కదా, ఎంతగానో నష్టపోయినావేమో కదా. దేవుని యొద్దకు వద్దామంటే ఆయన నన్ను స్వీకరిస్తాడో లేదో, నన్ను క్షమిస్తాడో లేదో, మళ్ళీ తన బిడ్డగా నన్ను అంగీకరిస్తాడా అని ఆలోచన కలిగి జీవిస్తున్నావా? ప్రియ విశ్వాసి, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకు తోసివెయ్యను అని దేవుడు చెబుతున్నాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడండి. ప్రతి ఒక్కరిని ప్రేమతో స్వీకరిస్తాడు. తన కనికిరాన్నంతా తన బిడ్డల మీద చూపిస్తాడు. ఆనాడు బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన చిన్న కుమారుణ్ణి చూశాము. తండ్రి ఇంటి నుండి తన భాగాన్నంతా తీసుకొని పోయాడు. దుర్వ్యాపారం, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు కలిగి తన ఇష్ట ప్రకారం జీవించి తన డబ్బంతా వృధా చేశాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఎంతగానో శ్రమల పాలయ్యాడు.
ఏ ఒక్కరూ సహాయం చెయ్యడానికి ముందుకు రావడం లేదు. ఎవరూ తనను ఆదుకోలేదు. తండ్రి ఇల్లు గుర్తొచ్చిందండి తనకు. తన తండ్రి ప్రేమను గుర్తు చేసుకున్నాడు ఆ కుమారుడు. వెంటనే తన తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నాడు. తన కుమారుణ్ణి ఆ తండ్రి క్షమించినాడండి. ప్రశస్తమైన వస్త్రాలను, ఆభరణములను కుమారునికిచ్చి సంతోషంతో ఆ ఊరిలో పెద్ద విందు చేశాడు తండ్రి. తప్పిపోయిన నా చిన్న కుమారుడు తన తప్పును తెలుసుకొని నా యొద్దకు వచ్చాడని. సహోదరి సహోదరుడా, నీ కొరకు కూడా దేవుడు ఈ విధంగానే ఎదురుచూస్తున్నాడు. ఆయన వద్దకు నువ్వు రావాలని, తన్ను సేవించాలని, నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతున్నాడండి. ప్రియ విశ్వాసి, మనుషులైతే మనం చేసిన తప్పులను బట్టి మనల్ని శిక్షిస్తారు. కానీ ఆ దేవుడు మన తప్పుకు తానే శిక్షను అనుభవించాడు. ఇక మనకు శిక్ష లేదండి, శ్రమ లేదు, దుఃఖం లేదు, అంతా సంతోషమే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డగా బ్రతికితే నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. నీ పట్ల గొప్ప మేలులు జరిగిస్తాడండి. కాబట్టి నీ పాప స్థితినంతటినీ ఈ సమయాన్నే ఒప్పుకొని ప్రభు పాదాల వద్ద చేరి కన్నీటితో క్షమాపణ వేడుకో. మరలా నిన్ను తన బిడ్డగా స్వీకరించుతాడు. నీ జీవితంలో తన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను ఆ దేవుడు జరిగించుతాడండి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని నూతన శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమూ బయటకు త్రోసివేసే దేవుడో కాదు ప్రవ్వా, శిక్షించే దేవుడో కాదు తండ్రి, కన్నిటికి గురిచేసే దేవుడో కాదు, విడిచిపెట్టే దేవుడో కాదు, మరచిపోయే దేవుడో కాదు. అయ్యా, మీరెంతో జాలిగల దేవుడో తండ్రి, కృపగలిగిన దేవుడో తండ్రి, నీ బిడ్డలను ప్రేమించే ప్రేమామయుడవో. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన దినములలో దేవా, మేమైతే మిమ్మును వెంబడించక, మీకు ప్రార్థించక, ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఎంతో నష్టపోయిన వారిమిగా ఉన్నాము దేవా. అయ్యా, మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, మమ్మను మన్నించండి దేవా. మీ గొప్ప కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచండి. నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. అయ్యా, అనుదినము మీ సన్నిధిలో చేరి మీకు ప్రార్థించే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మీ పాదాల వద్దకు రాకుండా ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. వారి పనులను, ప్రయత్నాలు మీరు సఫలపరచండి తండ్రి. ఈ దినమంతా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ప్రియులు చేయబోయే పనులలో, ప్రయత్నాలలో కావలసిన తెలివిని, క్షేమాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి దేవా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, మీరే వారిని ఆశీర్వదించండి దేవా. మీరే వారి ఎడల అద్భుత కార్యాలను జరిగించండి తండ్రి. అయ్యా, సొంత గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఈ దినమున గృహాలు ప్రారంభించుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అటు నిర్మాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా తగిన సమయంలో లోన్ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ విషయమై ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున
మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. యవనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి. యవనస్తులు మీరు భద్రపరచండి. లోకం నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, ఎందరైతే గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భర్త విడిచిపెట్టిన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య వదిలి వెళ్ళిన భర్తల్ని మీరు కనికరించండి దేవా. అలాగే భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. కనికరించండి దేవా. అయ్యా, మీరెక్కల చాటున ప్రతి బిడ్డను భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను తొలగించండి దేవా. వారిని మీరు ఓదార్చండి, కన్నీటిని తొడమని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతో బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండండి దేవా. వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి. మీ చిత్తమైతే దేవా, బిడ్డల కుటుంబాలను, వారి చేతి కష్టాన్ని మీరే ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి దేవా. ఉన్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలలో చిక్కుకున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో, పడకలకే పరిమితమై కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. సహాయం చెయ్యండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. అబార్షణై బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో, భూతగాతాలతో బాధపడే బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు, సమస్య, శ్రమలు ఎలాంటివైనప్పటికీ మీరే వారికి సహాయం దయచేయమని బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డలందరినీ భద్రపరచండి, ఆత్మీయంగా దీవించండి. సంఘాలను జ్ఞాపకం చేసుకోండి దేవా. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి. వారికి చక్కని క్షేమాన్ని దయచేయండి. దుష్టి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా మిమ్మును నమ్మక, మీకు ప్రార్థించక, మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో పాపంలో ఉంటున్నారో అలాంటి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ చిత్తమైతే ప్రతి బిడ్డను మార్చండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఎందరైతే కష్టాలలో, శ్రమలలో కృంగిపోతూ వస్తున్నారో, వేదన బాధల మధ్య దిగులు చెందుతున్నారో, భయాందోళనలో బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలలో ఉండే బాధలను, భయాలను దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సహవాసాన్ని మీరు దీవించండి దేవా. ఈ సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీ చేతికే అప్పగించు మీరెవరికి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ఇంతవరకు మమ్మను క్షేమంగా కాపాడిన మా దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.